ఏదైతే గడిచిన 5 సంవత్సరాల పాటు పలు కేసుల్లో అక్రమాస్తుల కేసులో ప్రతి వారం కోర్టుకు వెళ్లాల్సిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదా ప్రతి వారం ఆయనకి అడ్డొచ్చే పరిస్థితి ఉంది. కానీ సంవత్సరం గడిచింది, ఆయన కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. కానీ ఈ న్యాయ వ్యవస్థ కానీ ఈ సిబిఐ కానీ ఈ కేసు విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆరాంగా రిలాక్స్గా ఉండటానికి కారణం సార్, సిబిఐ ఈ మధ్య రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి కేసు విషయంలో సిబిఐ స్టేటస్ రిపోర్ట్ ఇచ్చింది సుప్రీంకోర్టులో. వారు చెప్పిన దాని ప్రకారమే సుప్రీంకోర్టులో ఒక 4 పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా సిబిఐ వేసిన పిటిషన్లు. హైకోర్టులో 10వ 12వ పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి. ట్రయల్ కోర్టులో అంటే హైదరాబాద్ లో ఉన్న సిబిఐ న్యాయస్థానంలో ఎకాఎకన 100కు పైగా పిటిషన్లు ఈ రోజు కూడా డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి. ఈ డిశ్చార్జ్ పిటిషన్లను త్వరితగతిన విచారణ పూర్తి చేసి డిశ్చార్జ్ పిటిషన్ అనుమతిస్తారా, డిస్మిస్ చేస్తారా అనే నిర్ణయం వెలువరించే దిశగా కోర్టుకి పిటిషన్లు పెట్టి మెమోలేసి వెంటబడాల్సింది సిబిఐ. దర్యాప్తు సంస్థకి ఇంట్రెస్ట్ లేనప్పుడు జడ్జి గారు ఏం చేస్తారు? జడ్జి గారికి ఏం పని? ఆయన ముందుకు వచ్చిన కాగితం ఆయన పరిశీలిస్తారు. కాబట్టి న్యాయస్థానాన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇందులో సిబిఐ చేస్తున్నటువంటి చూపిస్తున్న నిరాసక్తత, చేస్తున్నటువంటి తాత్సారం ఈ కేసుల్లో ఒక్క అంగుళం కూడా 12 సంవత్సరాలుగా పురోగతి లేకపోవడానికి కారణం.